అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక థాట్స్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నా కింద కామెంట్ షేర్ చేసుకోండి. ఇవాళ వీడియో వచ్చేసి మీషో జ్యువెలరీ అనమాట. సో ఇప్పుడు నేను తీసుకున్న జ్యువెలరీ అనేది ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నవి అనమాట. సో నేను కొన్ని కాంబో సెట్స్ తీసుకున్నాను, కొన్ని ఇయరింగ్స్ తీసుకున్నాను. సో అవైతే మీతో షేర్ చేసుకుంటే ఇంకా లేట్ చేయడం వీడియోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి నాకు ఒక పెద్ద కాంబో సెట్ అయితే తీసుకున్నాను. సో దాంట్లో ప్యాకింగ్ ఇది ఇలా మంచి బాక్స్లో వచ్చిందనమాట. సో ఈ బాక్స్ ఓపెన్ చేస్తే మనకి ప్యాకింగ్ చూపించాలి కాబట్టి సో మనకి మంచి బాక్స్ నార్మల్ క్వాలిటీ, సూపర్ క్వాలిటీ అని చెప్పను, నార్మల్ క్వాలిటీ. అండ్ ఇలా తీస్తే మనకి కాంబో సెట్స్ దీంట్లో ఉంటాయి అనమాట. ఒక కాంబో సెట్ ఆర్డర్ చేసాను, మొత్తం మ్యాట్ అనమాట. సో దాంట్లో మీకు ఫస్ట్గా నేను షేర్ చేసుకుని ఒక లాంగ్ హారం అనమాట. ఇది లక్ష్మీదేవి పెండెంట్తో వచ్చింది. చాలా అంటే చాలా హెవీగా ఉండేది. మీకు చూపిస్తాను ఒకసారి. అండ్ మీకు సైడ్ పిక్స్ కూడా యాడ్ చేస్తానండి. సైడ్న పిక్స్ కూడా మీకు క్లియరెన్స్ కోసం చూసారా, ఇలా మ్యాట్లో వస్తుంది ఇది. సో ఇలా మొత్తం బీడ్స్తో చైన్ వచ్చేసింది. మనకి పైన వచ్చి థ్రెడ్ వచ్చింది. ఒక లాంగ్ హారం ఉంది కాంబో సెట్స్తో. అండ్ ఇక్కడ చూసే ఎంత బ్యూటిఫుల్గా అసలు ఈ హ్యాంగింగ్స్ లాగా ఇచ్చారు కదా, నాకైతే నచ్చింది. అండ్ మనకి ఇక్కడ మొత్తం రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్తో పాటు ఇలా అంతా ఇచ్చారనమాట. సో చైన్ చూసుకుంటే మనకి మొత్తం గోల్డ్ బీడ్స్తో వచ్చింది. మనకి చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది. సో మీకు పిక్ అయితే సైడ్ యాడ్ చేస్తాను అండ్ ప్రైజెస్ కూడా స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. కాంబో సెట్స్ ఎలా ఉందనేది. ఇది మొత్తం లాంగ్ అనమాట. దీంట్లో ఫస్ట్ వచ్చి మనకు లాంగ్, ఈ కాంబోలో అతి పెద్ద లాంగ్ అంటే ఇదే చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి దీంట్లోనే మనకి దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారండి. సో ఆ ఇయర్ రింగ్స్ కూడా మీతో షేర్ చేస్తాను. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఇచ్చారు. లక్ష్మీదేవి ఉంది కదా, చాలా బాగున్నాయి కదా ఇవి. అంతా మ్యాట్ అనమాట. ఇది మేబీ నాకు తెలిసి దీని ప్రైస్ వచ్చి 921 పడింది. హోల్ కాంబో సెట్ మొత్తం మ్యాట్. అండ్ మీకు చూసుకుంటే కొంచెం దీంట్లో గోల్డ్ షేడ్తే కదండి, మ్యాట్ అవ్వడం వల్ల మనకు కొంచెం డల్గా ఉంది. కానీ క్వాలిటీ అంటే ఈ ప్రైస్కి ఇంత పెద్ద కాంబో సెట్ 921 కంటే ఈ ప్రైస్కి ఈ క్వాలిటీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి తక్కువ అయితే లేదు. ఈ ప్రైస్కి వర్త్ అనిపించింది నాకైతే. ఎందుకంటే మనకి కొంచెం మ్యాట్ అయినా కొంచెం గోల్డ్ మ్యాట్ లాగా లేదు, కొంచెం ఆరెంజ్ అండ్ రెడ్ మిక్స్ అయినట్టుగా ఉందన్నమాట. అలానే ఎక్కువ కాపర్ షేడ్, ఎక్కువ ఆరెంజ్ అలా రాలేదు. రెండు కొంచెం మీడియంగా వచ్చిందనమాట. ఇదైతే చూసారా, ఇంత హెవీ పెండెంట్ అనమాట. ఇది వెయిట్లెస్గానే ఉంది. దానికి పేరప్గా చేస్తూ ఇలా మనకి ఇయర్ రింగ్స్ అయితే ఇలా ఇచ్చారండి. మనకి ఇయర్ రింగ్స్ అయితే ఇలా ఇచ్చారు. ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి కదా. సో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి. అండ్ దీంతో మన కాంబో సెట్ అన్నాను కాబట్టి నేను మీకు ఇప్పుడు వచ్చేసి మినీ హారం అండ్ షార్ట్ నెక్లెస్ అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి ఒక షార్ట్ నెక్లెస్ అండి. ఇది కొంచెం ఏంటంటే మనకి వెయిట్లెస్ ఉండడం వల్ల ఇది ఏంటంటే కొంచెం స్ట్రక్ అయిపోతుంది, ఎక్కడికక్కడ ఇరుక్కుపోతున్నాయి. సో చూసారా, ఇదైతే నాకు హారం లాంగ్ చైన్ కన్నా నాకు ఇది బాగా క్వాలిటీ బాగా నచ్చింది. అంత ఎక్కువ లేదు, గోల్డ్ మ్యాట్లో వచ్చింది. దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది. అంటే కలర్ అయితే మనకి వేసుకోవచ్చు అనమాట. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రెడ్డిష్ కానీ ఆరెంజ్ షేడ్ అలా ఏం రాలేదు. సో ఇదే షార్ట్ నెక్లెస్. మొత్తం చూసారా పెండెంట్ ఎంత హెవీగా వచ్చిందో. రెడ్ కలర్ స్టోన్స్ అండ్ కింద వచ్చేసి మనకి ముత్యాల పెరల్స్ ఇచ్చారు. ఇక్కడ మొత్తం మామిడి పిందెలు అనమాట. ఇది వచ్చేసి షార్ట్ చైన్. ఇవో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో లాంగ్ వచ్చేసి మనకి సేమ్ షార్ట్ నెక్లెస్ ఏదైతే ఉందో లాంగ్ కూడా సేమ్ అలాంటిదే లాంగ్ అనమాట. సో మీకు సైడ్ పిక్ అయితే నేను యాడ్ చేస్తా కాబట్టి మీకు ఒక ఐడియా అయితే వచ్చింది. ఇది సేమ్ ఇందాక షార్ట్ చూపించా కదా, అలానే లాంగ్. ఇది సేమ్ టు సేమ్, ఎటువంటి చేంజ్ అయితే అది షార్ట్, ఇది లాంగ్ అనమాట. మనకి ఇక్కడ చైన్ టైప్ అయితే ఇవ్వలేదు, థ్రెడ్ టైప్లో ఇచ్చారు. అండ్ దీనికి పేరప్ చేస్తూ ఇయర్ రింగ్స్ ఎలా ఇచ్చారంటే చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు లాంగ్
హారం కన్నా నాకు ఈ షార్ట్ ఇది ఉంది కదా, షార్ట్ అండ్ మినీ హారం టైప్‌లో. సో, నాకు ఇవి క్వాలిటీ బాగా నచ్చినాయండి. ఈ సెట్‌లో ఇది కాంబో సెట్‌లో ఇలా ఇయర్ రింగ్స్ అయితే మనకి 2 ఇయర్ రింగ్స్ ఇస్తారు. ఈ 2 ఇయర్ రింగ్సే ఇచ్చారు. హారంకి మ్యాచ్ అయ్యేటట్టుగా లక్ష్మీదేవిది అండ్ ఈ 2 సెట్స్‌కి ఇదనమాట పేరప్ చేస్తూ చాలా బాగుంటాయి పెట్టుకున్నా కూడా. అండ్ సెట్ వచ్చేసిందండి. ఇది మోస్ట్లీ అందరికీ డౌట్ ఉండొచ్చండి. సేమ్ నాకు అంతే డౌట్ అనమాట. నాకు ఇది ఎలా వచ్చింది ఇంత తక్కువ ప్రైస్కి. నేను 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్స్లో ఆఫ్లైన్లో చూస్తే ఎక్కువ ప్రైస్ ఉంది, ఇంత తక్కువకి ఇది ఎలా వచ్చిందని, క్వాలిటీ ఎలా ఉంటుంది నాకు డౌట్ అయితే వేసిందండి. అండ్ ఇదనమాట ఈ సెట్ చూసారు ఎంత బాగుందో. అంటే దీని ప్రైస్ వచ్చేసి మనకి నియర్లీ ఒక 543కి పడుతుందనమాట. దీని ఓన్లీ నెక్ పీస్ అండ్ జ్యువెలరీ అనమాట. సో ఇది చూస్తే మనకి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న జ్యువెలరీ అని చెప్పుకోవచ్చు అండి. ఇది మ్యాట్లోనే వచ్చింది మనకి షాప్స్లో అయినా మనకు ఆన్లైన్లో ఎక్కడ చూసినా ఇది మ్యాట్లోనే ఫినిష్ అయితే వస్తుంది. సో మ్యాట్లో ఉన్నా కూడా దీని క్వాలిటీ 543 పడ్డా కూడా మనకి దీని క్వాలిటీ అయితే సూపర్ అండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్వాలిటీకి ఇది వచ్చిందని. మనకి ఏంటంటే క్వాలిటీ అంతా బాగుంది కానీ కలర్ ఒక్కటే నాకు నచ్చలేదు. అంటే నేను ఇలాంటి షేడ్స్ అయితే నేను లైక్ చేయను. సో ఇలాంటి షేడ్స్కు చాలామంది లైక్ చేసే వాళ్ళు ఉంటారు. మొత్తం ఇక్కడ మనకి మధ్యలో లక్ష్మీదేవి అయితే వచ్చిందండి పెండెంట్లో. అండ్ మొత్తం గ్రీన్ పెరల్స్ లాగా ఇచ్చారు. ఇవన్నీ గ్రీన్ అనమాట. సో ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలా అనమాట. చాలా హెవీగా ఉంది పట్టు చీరల మీద పెట్టుకుంటే. దీనికి పేరప్గా ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారండి. దీనికి పేరప్గా వచ్చేసంటే మనకి ఎగ్జాక్ట్గా అలా ఇవ్వలేదు కానీ మనకి బుట్ట టైప్లో ఇచ్చారు. నాకు ఈ ఇయర్ రింగ్స్ ఇలా ఇచ్చారనమాట. ఈ బుట్ట జుమ్కాస్ టైప్లో ఉంటాయి. చాలా ట్రెడిషనల్ ఉండిద్ది అనమాట. ఈ జుమ్కాస్ చాలా ట్రెడిషనల్ లుక్ అయితే ఇస్తాయి ఇవి పెట్టుకుంటే. అండ్ ఏంటంటే మనకి నెక్ పీస్ ఒక్కటే నాకు కలర్ నచ్చలేదు. కానీ ఈ ప్రైస్కి 543కి అండ్ వెయిట్లెస్ అండ్ చాలా సూపర్ క్వాలిటీ. నేను క్వాలిటీకి అయితే 5 రేటింగ్ కంపల్సరీగా ఇస్తానండి. అండ్ మనకి ఏంటంటే ఇంత క్వాలిటీగా కావాలి మనకి. పెద్దవాళ్ళు అంటారు పిండి కొద్ది రొట్టె అని. సో సేమ్ అంతే అనమాట. మనకి ఎక్కువ కాస్ట్ పెడితే కొంచెం ఎక్కువ షైన్గా కొంచెం చూడటానికి గోల్డ్ లాగా అనిపించింది. ఇదంటే మనకి తక్కువ ప్రైస్ పెట్టాము కాబట్టి మనకి క్వాలిటీ బాగుంది కానీ కలర్ చూసారా, కలర్ ఒకటి నాకు నచ్చలేదు. అండ్ ఈ షేడ్ చాలామంది లైక్ చేస్తారు, నేనైతే లైక్ చేయను కాబట్టి ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ క్వాలిటీ సూపర్గా ఉంది. ఇది నేను రికమెండ్ కూడా చేస్తాను. ఇలాంటి షేడ్స్ మీరు లైక్ చేసే వాళ్ళైతే మీరు హ్యాపీగా ఇది కూడా తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో థర్డ్ సెట్ వచ్చి ఇది కూడా ఒక కాంబో సెట్టే అనమాట. సో ఇది వచ్చేసి మనకి గుట్ట పూసలు ప్యూర్ ట్రెడిషనల్ అనమాట. ప్యూర్ ట్రెడిషనల్ జ్యువెలరీ అని చెప్పచ్చు. ఇది చూసారా, ఇది మనకి కొంచెం ఆరెంజ్ షేడ్లో వచ్చింది. అండ్ క్వాలిటీ చూసుకుంటే మొత్తం ఒకే ప్యాటర్న్, మొత్తం పూసలతో చాలా హెవీగా ఇచ్చారు. చాలా 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 బాగుంది. ఎందుకంటే ఇది కూడా దీని ప్రైస్ కూడా నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తే నాకు అన్నీ గుర్తులేవు. ఆర్డర్ చేసుకొని చాలా డేస్ అయిపోయింది అనమాట. చూసారా ఒకసారి ఎంత బాగుందో పెండెంట్ చూసారా, మొత్తం మనకి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో మల్టీ కలర్లో వచ్చింది. సో ఇదంటే మనకి ప్యూర్ ట్రెడిషనల్ ఆర్నమెంట్ అని చెప్పచ్చు ఇది. కానీ క్వాలిటీ సూపర్ క్వాలిటీ అండి. మీషో నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ క్వాలిటీ కూడా నేనైతే. చాలా బాగుంది. ఇది ఒక ఇది ఫస్ట్ లాంగ్ చూపిస్తున్నాను. దీంట్లో షార్ట్ కూడా మనకి ఇచ్చారు. సేమ్ అలానే ఉంటుంది, వేరియేషన్ ఏమీ ఉండదండి దాంట్లో. షార్ట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. సేమ్ లాంగ్ ఎలా అయితే ఉంటుందో మొత్తం ఇలానే షార్ట్. చాలా చాలా బాగుంది. కొంచెం మనకి రెడ్డిష్ షేడ్ అయితే వచ్చిందనమాట దీనికి. అంటే నేను చూపించేవన్నీ ఈ ప్రైస్కి ఇవి చాలా వర్త్ అండి మనకి బయట కంపేర్ చేసుకుంటే. సో ఇలాంటి షేడ్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ మాత్రం చాలా హెవీగా అయితే ఏం లేదు. మనకి జ్యువెలరీ మొత్తం చూసుకుంటే గుట్టపూసల టైప్లో వచ్చింది కాబట్టి ఫుల్ హెవీగా ఉంది. సో ఇయర్ రింగ్స్ అయితే ఇలా ఇచ్చారు మరి చిన్న స్టడ్ లాగా ఇచ్చి సేమ్ జ్యువెలరీ ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఒక పెండెంట్ ఉంటుంది కదా. సో ఇవి ఏంటంటే మనం పెట్టుకున్న ట్రెడిషనల్ లుక్ అయితే వచ్చింది. పట్టు చీరల మీదకి పెట్టుకుని సూపర్ లుక్ ఉంటుంది అనమాట. ఇవి
ట్రెడిషనల్ జ్యువెలరీ అండి ఇది. ఎప్పటి నుంచో ఈ మోడల్ అనేది నేను చూస్తున్నాను. చాలా ఇప్పటికీ మనకి ట్రెండింగ్‌లోనే ఉంది. సో, ఇంకో సెట్ వచ్చేసి ఇదనమాట. సో, ఇది నేను రీసెంట్ డేస్‌లో ఇది చాలా ఎక్కువ నేను సీరియల్స్ చూస్తాను. సెలబ్రిటీస్ సీరియల్స్ చూస్తూ ఉంటాను. వాళ్ళు ఎక్కువ ఇలాంటి చాలామంది వేస్తున్నది చూశాను. నాకు ఇది బాగా అనిపించింది. సో, అటు ఇటు మనకి లక్ష్మీదేవి పెండెంట్స్ వచ్చి అండ్ మొత్తం కాసు టైప్‌లో వచ్చింది. గ్రీన్ స్టోన్స్ అనమాట. ఇది కూడా మ్యాట్ ఫినిష్‌లో వచ్చింది. ఇది 700 చేంజ్ ఎంతో పడిందండి. సో, నాకు ఇదంతా సూపర్ క్వాలిటీ అయితే చెప్పను. ఎందుకంటే ఈ ప్రైస్‌కి ఈ క్వాలిటీ అయితే ఒప్పుకుంటా గానీ నాకు అంతకైతే నచ్చలేదండి. నేను హానెస్ట్ రివ్యూ ఇస్తున్నాను. మిగతా వాటికి నాకు ఆ ప్రైస్‌కి చాలా లైట్ రెడ్డిష్, లైట్ ఆరెంజ్ షేడ్ అంతే అండి. ఎక్కువైతే లేదు. దీనికి చాలా ఎక్కువ కాపర్ షేడ్ ఎక్కువ మిక్స్ అయిపోయిందనమాట. సో, నాకు ఇది అంతగా నచ్చలేదు. సో, క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఓకే. నీకు ఒక 3 రేటింగ్స్ ఇవ్వచ్చు. అంతకన్నా ఎక్కువ ఇవ్వడం వేస్ట్ దీనికి. మనకి ఇలా అయితే వచ్చింది ఇది. మనకి మొత్తం గ్రీన్ స్టోన్స్‌తో వచ్చేసింది కదా! అండ్ ఇయర్ రింగ్స్ అయితే మనకి అంత హెవీగా ఉన్నప్పుడు ఇయర్ రింగ్స్ చాలా సింపుల్ చేస్తారండి. ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చినాయి. పైన గ్రీన్ స్టోన్స్ కింద ఫ్లవర్‌లో వైట్ స్టోన్ కుందన్ టైప్‌లో ఇచ్చారు. ఇదనమాట. సో, ఇయర్ రింగ్స్ అయితే చాలా సింపుల్‌గా బాగున్నాయి కదా! నాకెందుకు అన్నిట్లో ఇయర్ రింగ్స్ అయితే కొంచెం అంత ఎక్కువ కాపర్ మిక్స్ అయితే అవ్వట్లేదండి. రెడ్డిష్ షేడ్ అనేది ఎక్కువ ఆర్నమెంట్లు చూసుకుంటే ఎక్కువ హైలైట్ అవుతుంది. సో, ఇది మనకి కొంచెం కొంచెం షేడ్ తగ్గించుంటే ఎక్సలెంట్‌గా ఉండేది. బాగా ఎక్కువ కాపర్ షేడ్ ఎక్కువ వచ్చేసింది. సో, దానివల్ల మనకి ఏంటంటే అంతగా ఆర్టిఫిషియల్‌ది అని తెలిసిపోయిద్ది అనమాట. మనకి గ్రీన్ స్టోన్స్ మధ్య మధ్యలో ఫ్లవర్స్ వచ్చినాయి కదా! పైన 2 స్టెప్స్ అనమాట. కాసు మొత్తం చూసుకుని చాలా బాగుంది కదా! బాగుండిద్ది కానీ మనకి ఈ క్వాలిటీ ఈ షేడ్ అయితే బాగోదు. సో, ఇలాంటి షేడ్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారండి. మనకేంటంటే మోస్ట్లీ మనకు ఈ ఫోటో షూట్స్‌కి అయితే ఇవి చాలా మంచి బ్రైట్‌గా పడతాయన్నమాట. ఫోటో షూట్స్‌కి లైవ్‌లో చూడటానికి కొంచెం ఆడ్‌గా ఉంటది. ఫోటో షూట్స్‌కి అయితే ఇవి చాలా బాగా పడతాయి. ఫోటో షూట్స్ కానీ కొంచెం వీడియోస్‌కి కానీ బాగా ఎక్కువ పడతాయన్నమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇదేంటంటే ఒక ఇయర్ రింగ్స్ అనమాట. సో, ఇప్పుడు నేను ఇందాక ఒక ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా కదా! సో, ఇదనమాట. సో, నాకు ఇది నా ఫేవరెట్ అండి. ఎప్పటి నుంచో చూస్తున్నాను ఇవి పర్చేస్ చేయాలని. సో, నాకు ఆన్లైన్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో, వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా! సో, వాళ్ళ దగ్గర ఎక్కువ కాస్ట్ అనిపించినాయి పర్చేస్ చేయాలి. మీషోలో 400 చేంజ్‌కి ఎంతో వచ్చినాయి. సో, చూసే మనకి ఎంత క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ అండి. ఇది నేను పెట్టుకున్నాక మనకి చాలా బాగుంది. సో, ఇక్కడ మనకి మీటర్ ఎలా అయితే ఉందో సేమ్ మనకి రియల్‌గా సేమ్ ఇలానే వస్తదనమాట. ఇక్కడ మొత్తం మనకొక చిన్న చిన్న వైట్ స్టోన్స్‌తో వచ్చినాయి. బుట్ట దగ్గర సెమీగా ఒక వైట్ స్టోన్స్ అండ్ గ్రీన్ అండ్ రెడ్, గ్రీన్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుండిద్దనమాట. హ్యాంగింగ్ ఇది మనకి శారీస్ మీదకి కానీ, లాంగ్ ఫ్రాక్స్ మీదకి కానీ చాలా బాగుంటాయి. సో, ఇది 2 ఇయర్ రింగ్స్ అనమాట. నాకైతే చాలా నచ్చినాయి. సో, అందుకే నేను ఇవి పెట్టుకున్న ఫస్ట్ అయితే. బాగున్నాయి కదా! పెట్టుకున్నా చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను పెట్టుకుంది ఇదే. సో, ఇందాక మీకు ఒక ఇయర్ రింగ్స్ చూపించా కదా! మనకి ట్రెడిషనల్ జ్యువెలరీ. సో, అవి పెట్టేసుకున్నా ఇప్పుడు. సో, మనకేంటంటే కొంచెం షేడ్ అనేది పడుతుందనమాట వీడియోకైనా మనకి కాపర్ షేడ్ అనేది. ఫ్రెండ్స్ ఇదే అనమాట నా మీషో జ్యువెలరీ హాల్ అయితే. సో, మీకు కానీ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోమాక. మీకు ఎలాంటి హాల్స్ మీరు మీషోలోనే చూడాలని అనుకుంటున్నాను. కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. సో, గైస్ మీకు కానీ నచ్చితే వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.